అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 7వ మరియు చిట్ట చివరి భాగంలోకి ప్రవేశించాం. అసమర్థుని అంతం అన్న అధ్యాయం 3 భాగాల నుంచి మనం చదువుకుంటున్నాం. అసమర్థుని అంతం అన్న అధ్యాయంలో ఇది 3వ భాగం. ఇక్కడితో ఈ రచన ఈ రోజుతో సంపూర్ణమవుతుంది. ఇప్పుడు చిట్ట చివరి భాగపు కథలోకి పోదామా. అది గన్నేరు చెట్టు. రాత్రిళ్ళు నిద్రపోతుంది, అందుకని దాన్ని నిద్రగన్నేరు అంటారు. దాని ప్రక్కన చిన్న వంతెన ఉంది. ఆ వంతెనకెదురుగా పిల్లల బడి, దానికి కొంచెం దూరంలో ఒక ఆశ్రమం ఉన్నది. ఆ గన్నేరు చెట్టు క్రింద కూర్చున్నారు రామయ్య తాత, సీతారామారావును. సీతారామారావు ఆ వంతెన మీద నుంచి వెళ్తున్న మనుషుల్ని, బళ్ళని చూస్తున్నాడు. సూటు వేసుకుని టకటక నడుస్తూ ఒక ఉద్యోగి వెళ్ళాడు. పంచె ఎగగట్టి గంధం బొట్టు పెట్టుకుని ఏవో మంత్రాలు గొణుక్కుంటూ ఒక పురోహిత బ్రాహ్మణుడు వెళ్ళాడు. గోచి పెట్టుకుని ఒక ఎరికలవాడు పందులను టుర్రు టుర్రు అని తోలుకుంటూ వెళ్ళాడు. ఒక కారు వెళ్ళింది, ఒక జట్కా బండి వెళ్ళింది, ఒక 2 ఎడ్ల బండి వెళ్ళింది. వీటిని చూస్తుంటే సీతారామారావుకి ప్రపంచ స్వభావం ఇన్నాళ్ల నుంచి దేనికోసం తాను వెతుకుతున్నాడో అది అర్థమైనట్లు అనిపించింది. అతను పశుదశను దాటి ఆధ్యాత్మికవాదాన్ని దాటి భౌతికవాదంలోకి సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది అనుకున్నాడు. అది నిజమే. కానీ సంఘంలో ఈ 3 దశలకు చెందినవారు ఉంటున్నారు. ఒక వాదం మరొక వాదాన్ని రూపుమాపటం లేదు. వివిధ దశలకు సంబంధించిన కార్లు, గుర్రాలు, ఎడ్లబళ్ళు అన్నీ సంఘంలో ఉంటూనే ఉన్నాయి. అన్నిటి అవసరం ఉంటూనే ఉంది. వేటి పని అవి చేసుకుపోతూనే ఉన్నాయి. ఒకటి వచ్చి రెండో దాని అవసరం లేకుండా చేయడం కానీ, నామరూపాలు లేకుండా చేయటం కానీ జరగటం లేదు. మానవ సంఘం ఎన్ని దశలు దాటినా, ఎంత పరిణామం చెందినా అన్ని దశలకు సంబంధించిన లక్షణాలు ఎప్పటికప్పుడు సంఘంలో ఉంటూనే ఉన్నాయి. ఈ అన్ని లక్షణాలను కలుపుకునే సంఘం వృద్ధి చెందుతూ ఉంది. అయితే ఒక దశ నుంచి మరొక దశకు రావటం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు అతనికి వెంటనే జవాబు దొరకలేదు. కానీ తనకేదో నూతన దృష్టి ఏర్పడుతూ ఉన్నట్లు అనిపించింది. కానీ ఆలోచించ బుద్ధి పుట్టలేదు. అలాగే చూస్తూ కూర్చున్నాడు. రామయ్య తాత కూడా అలాగే చూస్తూ కూర్చున్నాడు. నిమిషాలు గడిచిపోతున్నాయి. రామయ్య తాత సీతారామారావుని తేరిపార జూచి మెల్లగా మాటలు మొదలుపెట్టాడు. జ్ఞానం కావలసిందే బాబూ. జ్ఞానం లేకపోతే అభివృద్ధే ఉండదు. మానవుడు ప్రకృతిలో భాగమే అవటం వల్ల జ్ఞానమే లేకపోతే ప్రకృతికి దాసుడుగానే ఉండేవాడు. ప్రకృతి నుంచి మానవుణ్ణి వేరు చేసింది జ్ఞానమే. ఈ జ్ఞానం వల్లే మానవుడు ప్రకృతిని విడిగా చూడగలుగుతున్నాడు. ప్రకృతి స్వభావాన్ని అర్థం చేసుకుని దాన్ని లోబర్చుకోగలుగుతున్నాడు. తన భవిష్యత్తుకి తానే కర్త అవుతున్నాడు. కానీ జ్ఞానానికి 2 వైపులా పదును ఉంది. జ్ఞాన భాండారాన్ని ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఉంటేనే అది మానవుని అభివృద్ధికి ఉపయోగపడుతుంది. దానికి నిత్య నైవేద్యం అవసరం. లేకపోతే ఎదురు తిరిగి తన్ను సృష్టించిన మానవజాతినే సర్వనాశనం చేస్తుంది. నీ దుర్గతికి ఇదే కారణం బాబు. నీకు జ్ఞానం ఉంది. ఇటీవల ప్రచారంలోకి వచ్చిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నావు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఆ సిద్ధాంతం ప్రచారంలోకి వచ్చిన తర్వాత అనేక కొత్త విషయాలు అనుభవంలోకి వస్తున్నాయి. అప్పుడు నీకున్న జ్ఞానం నూతన సమస్యల్ని పరిష్కరించడానికి ఇప్పుడు సహాయపడటం లేదు. నీలో నిజమైన మానవత్వం, సక్రమమైన సంస్కారం ఉంటే నువ్వేమి చేసి ఉండేవాడివో తెలుసా? నీ జ్ఞాన భాండారాన్ని క్రొత్త విషయాలతో నింపేవాడివి. ఇప్పటికున్న జ్ఞానంతో, సమస్యల ఒత్తిడితో క్రొత్త మార్గాన్ని అన్వేషించేవాడివి. సలక్షణంగా అభివృద్ధి చెంది లోక కళ్యాణార్థం పాటుపడేవాడివి. కానీ నువ్వలా చెయ్యలేదు. అలా చెయ్యక నీకున్న జ్ఞానంతో
ఈనాటి సమస్యలు పరిష్కారం కావని తేల్చి, అనాది నుంచి వస్తున్న సిద్ధాంతాలన్నీ ఏ విధంగా తప్పో నిరూపించి, ఈ ప్రపంచంలో చేసేది ఏమీ లేదు అని తేల్చా. నువ్వేమన్నా అనుకోగాని ఇందులో నువ్వు కొత్తగా కనిపెట్టింది, అద్భుతంగా నిరూపించింది ఏమీ లేదు బాబు. పాత సిద్ధాంతాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అసంపూర్ణం అని తెలుసుకునే కదా ఎప్పటికప్పుడు మనం కొత్త సిద్ధాంతాన్ని, కొత్త జ్ఞానాన్ని తెచ్చుకుంటూ ఉంది. ఇక నువ్వు పాత సిద్ధాంతాలని తప్పు అని రుజువు చేయగలగడంలో ఆశ్చర్యం కానీ గొప్ప కానీ ఏముంది? అదేవిధంగా అనుభవం వల్ల ఇప్పుడున్న జ్ఞానం కూడా అసంపూర్ణమని తెలుసుకునే స్థితికి రావటంలో కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. మానవుడికి ఆ స్థితి కలగడం మంచిది కూడా. కానీ ఈ స్థితి కొత్త మార్గాలను అన్వేషించడానికి, కొత్త విషయాలను తెలుసుకోవటానికి ప్రోత్సాహం ఇవ్వాలి. అలా కాక ఆ జ్ఞానాన్ని తన్ను తాను నాశనం చేసుకోవటానికి ఉపయోగించే వ్యక్తి మానవుడు కాదు, పరమకిరాతకుడు, ఘోర రాక్షసుడు. బాబూ, ఇప్పుడు నీ మనస్సుని కలవరపెడుతున్న సంశయం ఏమిటో నాకు తెలుసు. తాత, నాకు జ్ఞానం ఉందని అంగీకరించావు కదా, మరి నేను ముందుకు పోక వెనక్కి రావటానికి కారణం ఏమిటి అని అడగదలుచుకున్నావు. చెప్తాను బాబు, దానికి కూడా కారణం చెప్తాను. జ్ఞానం ఒకటే మానవుని అభివృద్ధికి సహాయపడదు. దాన్ని సంఘ శ్రేయస్సుకి ఉపయోగపడేటట్టు చేసే మనస్తత్వం కూడా ఉండాలి. కత్తి ఉంది, దాన్ని ఉపయోగించే ఉత్తమ సంస్కారం గలవాని చేతిలో పడితే సంఘ శ్రేయస్సుకి ఉపయోగపడుతుంది, లేకపోతే సర్వనాశనానికి ఉపయోగపడుతుంది. అధికారం ఉంది, అది అంతే. జ్ఞానం కూడా అంతే. నీకు ఈ విషమావస్థే వచ్చింది. ఈ విషమావస్థలో పడే ఇన్నాళ్ళు నువ్వు దారి తెన్ను లేకుండా కొట్టుకుంటున్నావు. నీవు కొద్దో గొప్పో జ్ఞానాన్ని సంపాదించావు, కానీ జీవితపు లోతులు అనుభవంలోకి రాలేదు. జీవిత ప్రవాహం ఒడ్డున నిలబడి పుస్తక జ్ఞానంతోనే తృప్తి పొందడం వల్ల జ్ఞానానికి తగిన మనస్తత్వం నీకు ఏర్పడలేదు. అందువల్లే జ్ఞాన సముపార్జన దానంతట అదే నీకు సంతోషాన్ని, ఆనందాన్ని, తృప్తిని ఇవ్వలేకపోయింది. జ్ఞాన సముపార్జనకు నీ ఆనందం కాక మరొక ఆధారం నీకు కావలసి వచ్చింది. దానికోసం వెతికావు, అహర్నిశలు వెతికావు. నీకు అవసరమైన ఆధారం దొరికింది. నీకంటే తక్కువ జ్ఞానం కలవాళ్లకు పట్టుకొమ్మలుగా పనికి వచ్చినవి నీకు పనికిరాలేదు. నీకు ఊతం ఇవ్వలేదు. నీ పట్టు తప్పింది. నీ జీవితానికే ఆధారం లేకుండా పోయింది. నీ పతనం ప్రారంభమైంది. అడుగు తగిలే వరకు వెళ్ళావు. పోనీ అంతటితోనైనా ఆగావా? లేదు. ప్రపంచంలో ఏమీ లేదని చెప్పే నీకు కూడా నీ పతనాన్ని సమర్థించుకోవడానికి కారణాలు కావాల్సి వచ్చినాయి. కారణాలు ఊహించావు. వెనక జరిగిందంతా తప్పే. ముందుకు ఆలోచించావు. జరగబోయే దాంట్లో కూడా మానవుడు కోరదగినది ఏమీ లేదని తేల్చివేశావు. జ్ఞానానికి తగిన మనస్తత్వం లేకపోవడం వల్ల ఇంత దారుణమైన సంఘర్షణ, పతనం, బీభత్సం జరుగుతుంది. గనుకనే సంఘాన్ని మెట్టు తర్వాత మెట్టు పైకి తీసుకువెళ్తున్నాం. పరిణామం కప్పదాట్లు వెయ్యదు అని చెప్తున్నాం. మానవుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి ముందుకు చూడగలడు. ఈనాటి సంఘంలో ఉన్న మంచి, ఈనాటి సంఘంలో ఉన్న చెడుని నిర్మూలించే మంచి కలిసి వచ్చే సంఘం ఏర్పడుతూ ఉంది. దాన్ని బట్టే తరువాత ఏం జరగబోయేది కూడా ఊహించవచ్చు. కానీ ఈ ఊహలు యథాతథంగా జరగవు. ప్రకృతి శక్తుల్ని, సంఘంలో ఉన్న శక్తుల్ని, మానవునిలో ఉన్న శక్తుల్ని మనం ఇంకా పూర్తిగా మన అధీనంలోకి తెచ్చుకోలేదు. మనకున్న అనుభవాన్ని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి ఒక ఆదర్శాన్ని పెట్టుకుని దాన్ని పొందటానికి కృషి చేస్తున్నాం. ఈ కృషితో మనం అనుకోని అడ్డంకులు అనేకం వస్తాయి. మనకు తెలియని విషయాలు తెలుస్తాయి. వీటితో ఎప్పటికప్పుడు మన జ్ఞానకోశాన్ని నింపుకుంటాం. ఈ విధంగా క్షణక్షణం జ్ఞానం మారుతూ ఉండటం వల్ల ఎల్లప్పుడూ మన ఆదర్శం కూడా కొద్దో గొప్పో మారుతూనే ఉంటుంది. కాబట్టి ఎంతో ముందుకు ఊహించి నిక్కచ్చిగా ఇలా జరుగుతుందని తేల్చుకుని దాన్ని బట్టి మన జీవితాలను నిర్ణయించుకోవటం అర్థం లేని పని. ఈ విధంగా ఊహించగలగటం నీ ప్రత్యేకత కాదు. అనేక మంది ఊహించగలరు, ఊహించారు, ఊహిస్తున్నారు. సంఘ పరిణామాన్ని గురించే నాకుండే ఊహలు నాకున్నాయి. కానీ ఈ ఊహలన్నింటినీ సంఘం మీద రుద్దటానికి నేను అంగీకరించను. ఎందుకో తెలుసా బాబు?
మానవ మనస్తత్వం పరిపక్వ దశకు రానప్పుడు ఎటువంటి ఉత్తమ బీజమైనా వెర్రితలలే వేస్తుంది. రోగాన్ని బట్టి కదా ఔషధాన్ని నిర్ణయించవలసింది. అందుకని ఈ సంఘంలో ఉన్న మానవుడికి అనేక దశలు దాటిన తర్వాత సంఘం ఎలా ఉంటుందో చెప్పటం అసత్యం చెప్పటమేగాక అతని మనస్సుని చిందరవందర చేయటం అవుతుంది. ఈనాటి సమస్యల మీద బుద్ధి నిలవకుండా చేస్తుంది. కాబట్టి వచ్చే దశను గురించే చెప్తున్నాం. ఆ దశ ఎలా వచ్చేది చెప్తున్నాం. అబద్ధం చెప్తున్నామని నువ్వు విచారపడవలసిన అవసరం లేదు. అప్పటికది నిజమే. అనుభవం వల్ల ఆ జ్ఞానం అసంపూర్ణం అని తెలుసుకున్నప్పుడు మరికొన్ని విషయాలను కలుపుకుంటున్నాం. అంతే బాబు, అంతే. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూచి జరిగిందంతా మోసమని నీచార్థం కల్పించడం నీ మనస్తత్వాన్ని తెలియజేస్తుందంతే బాబు, అంతే. రామయ్య తాత ఆగాడు. సీతారామారావుని పరీక్షగా చూశాడు. అతడు ఇంకా వంతెన వైపే చూస్తున్నాడు. జనం వంతెన మీద అటూ ఇటూ తిరుగుతున్నారు. తన చూపు మరల్చకుండానే ప్రశ్నించాడు సీతారామారావు. ఎందుకు? దేనికోసం ఈ మన ప్రయత్నమంతా? చెప్తా బాబు, చెప్తా అన్నాడు రామయ్య తాత. చెప్పటం మొదలుపెట్టాడు. ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నలు ఎలా పుట్టినయ్యో, ఎందుకు పుట్టినయ్యో తెలుసుకుంటే గాని సరైన జవాబులు దొరకవు బాబు. అందుకని మొదట్నుంచి మొదలు పెడతాను. మానవుడు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రశ్నలు పుట్టినాయి. ప్రకృతి చర్యల్ని అర్థం చేసుకోవటానికి సహాయపడినాయి. అనేకసార్లు నీవు చెప్పినట్లు ప్రాణం నిర్నిమిత్తంగా పుట్టింది. ఒక ప్రయోజనాన్ని సాధించాలని రాలేదు. ప్రకృతి కూడా అంతే. ప్రకృతి ఉంది, దానికి కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలను బట్టి నడుస్తూ ఉంది. అంతేగాని దానికొక ఆదర్శం లేదు. ఏ ఆదర్శాన్ని సాధించడానికి అది పరిణామం చెందలేదు. ఇటువంటి ప్రకృతిలో మానవుడు బ్రతకవలసి వచ్చింది. ప్రకృతి చేష్టలకు తట్టుకోలేని జీవాలు నశించినాయి, తట్టుకోగలిగినవి వృద్ధి చెందినాయి. అంటే ఇలా బ్రతికితే అపాయం లేకుండా ఎక్కువ రోజులు బ్రతకగలం అనిగాక ఏ ఆలోచన లేకుండా బ్రతికినన్నాళ్లు బ్రతికినాయి. ఇటువంటి జీవకోటిలోకి జ్ఞానం వచ్చింది. ఇలా ఎందుకు జరుగుతూ ఉంది, అలా ఎందుకు జరుగుతూ ఉంది అనే ప్రశ్నలు బయలుదేరినాయి. ఈ ప్రశ్నలు ప్రకృతిని అర్థం చేసుకోవటానికి ఉపకరించినాయి. ప్రకృతి స్వభావం అర్థం చేసుకోవటం మొదలుపెట్టగానే జీవకోటి స్వభావం మారవలసిన అవసరం కలిగింది. అంతకుముందు తన ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ పోతున్న జీవకోటి ఇప్పుడు కొన్ని పనులు మాత్రమే చేయవలసి వచ్చింది. వెంటనే ఎందుకు అనే ప్రశ్న ఉదయించింది. ప్రకృతి నుంచి తప్పించుకోవటానికి, దాన్ని అర్థం చేసుకుని అనుకూలంగా పనిచేయించుకోవటానికి ఆదర్శం అవసరమైంది. ఈ ఆదర్శం ఏ విధంగా నిశ్చయింపబడిందో తెలుసా బాబు? చెబుతా విను. మానవులు 10 మంది ఒక చోట చేరి ఒక పద్ధతిగా బ్రతకడం మొదలుపెట్టారు. ఈ పద్ధతే మానవుని భవిష్యత్తుని నిర్ణయించింది. మానవుడు ఓం ప్రథమంలో మరొక పద్ధతి అవలంబిస్తే పరిణామం మరొక రకంగా ఉండేదేమో. అలా జరగలేదు. ఆచరణలో ఉన్న పద్ధతి ఎక్కువ మందిని బాధ పెట్టే స్థితికి వచ్చినప్పుడు ఆ బాధలు ఏం చేస్తే పోతాయో, ఈ బాధలు లేని సంఘం ఎలా ఉంటుందో ఊహించుకొని దానికోసం పాటుపడడం మొదలుపెట్టాడు. అభివృద్ధి చెందటానికి ఈ విధంగా మానవుడికి ఆదర్శం ఒకటి అవసరమైంది. మన సౌలభ్యం కోసం మానవ పరిణామం దశలుగా వర్ణిస్తున్నాం కానీ ఇవి ముక్కలు కావు. మనం ఒక ఆదర్శం సాధించడానికి చేసే ప్రయత్నంలో పొందే జ్ఞానాన్ని బట్టి మన ఆదర్శం అనుక్షణం పరిణామం చెందుతూనే ఉంటుంది. ఈ పరిణామం ఒక ప్రవాహం వంటిది బాబు. దీనికి కొండలు, గుట్టలు అనేకం అడ్డు రావచ్చు. ఈ అడ్డంకులను తొలగించుకోవటానికి అది ఒక్కొక్కసారి ప్రబల ప్రయత్నం చేయవలసిన అవసరం కలగవచ్చు. అది ఒకసారి మందంగా, ఒకసారి ఉద్ధృతంగా ప్రవహించవచ్చు. కానీ అది ఎడతెరిపి లేని ప్రవాహం. చూసావా బాబు? మానవుడు తాత్కాలికంగా తను పడుతున్న బాధల్ని నివారించుకోవటానికై ఈ పరిణామానికి దోహదం చేస్తున్నాడు. అందుకుగాను ఈ పరిణామానికి దోహదం ఇచ్చే గుణాలను బలవత్తరం చేసుకుని ఈ పరిణామానికి అపకారం చేసే గుణాలను అణగదొక్కుంటున్నాడు, అరికడుతున్నాడు. ఇప్పటికీ ప్రయత్నపూర్వకంగానే జరుగుతూ ఉంది. ఈ పని చేయటం ఇప్పటికీ బాధాకరంగా కూడా ఉండొచ్చు, కానీ ఎప్పటికీ ఉండవలసిన అవసరం లేదు.
మానవుడి ఈ విధంగా అభివృద్ధి చెందుతూ పోతే ఒకప్పటి సంఘానికి దోహదం ఇచ్చే పనులే వ్యక్తికి ఆనందాన్ని తృప్తిని ఇచ్చే స్థితి వస్తుంది. అప్పుడు మానవుడు ఆ పనులు తప్ప మరొక పనులు చేయలేడు. అప్పుడు ఎందుకు అనే ప్రశ్నకు తావులేదు. ఎందుకనే ప్రశ్న మానవుని చేత మంచి పనులు చేయించడానికి సహాయకంగా ఉండటానికి పుట్టింది. మానవునికి మంచి పనులు చేయటమే స్వభావం అయినా మానవునికి మంచి పనులు చేయటమే స్వభావమైనప్పుడు ఈ ఎందుకు యొక్క అవసరం క్షీణిస్తుంది, లేకుండా పోతుంది. బాబూ, ఒక్క సంగతి ఆలోచించు. ఇప్పుడు నీలాంటివాడు నాలాంటివాడు దొంగతనం చెయ్యడు, వ్యభిచారం చెయ్యడు, అబద్ధాలాడడు. ఎందుకు? సంఘం హింసిస్తుందనా? కష్టాలు వస్తాయనా? కాదు. ఒకప్పుడు సంఘం బెదిరించి భయపెట్టి మానవుణ్ణి ఈ పనులు చెయ్యకుండా చేసిన మాట వాస్తవమే. కానీ ఇప్పటికిది మన స్వభావం అయింది. మనం ఆ పనులు చెయ్యం. ఎందుకు? మనం గడించిన సంస్కారానికి ఆ పనులు సుఖం ఇవ్వవు, పైగా విపరీతమైన మానసిక బాధను కలిగిస్తాయి. మానవుని కొన్ని గుణాలను వాంఛలను మార్చలేమని నేను ఒప్పుకుంటాను. కానీ ఆ వాంఛలు అనాది నుంచి ఏ విధంగా తీరుతున్నాయో ఆ విధంగానే తీరాలంటే మాత్రం నేను ఒప్పుకోను. మానవుని కోర్కెలను ఉదాత్తపరచటం వల్ల మరొక రకంగా మనకు తృప్తి కలుగుతూ ఉంది. స్త్రీ వ్యామోహాన్ని దేశం మీదకు తిప్పచ్చు, విశ్వమానవ ప్రేమగా మార్చవచ్చు. ఈ విధంగా ఉదాత్తం చేసే శక్తి మానవుడికి ఉండబట్టే సంఘ పరిణామానికి సహాయం చేయటంలోనే ఆనందం పొందగలుగుతున్నాడు. అదే అతని స్వభావం అవుతుంది ఏనాటికైనా. అప్పటికి ప్రకృతిని మానవుడు లోబర్చుకోగలుగుతాడు. ప్రకృతికి మానవుడికి సంఘర్షణ ఉండదు. మానవునిలో విరుద్ధ శక్తుల ఘర్షణ ఉండదు. బాబూ, నువ్వు మానవుడు పరిస్థితులకు బానిస అనుకుంటున్నావు. అందుకనే నాదేముంది, నేనలా చెయ్యక తప్పింది కాదు. పరిస్థితులు భావాలను కలిగిస్తున్నాయి, భావాలు పనులు చేయిస్తున్నాయి, ఇక నాదేముంది అని మాటిమాటికి అంటూ ఉండేవాడివి. అలా కాదు బాబు. ఒకప్పుడు అంతేగాని మానవుడు క్రమక్రమేణా ప్రకృతి శృంఖలాల నుంచి బయటపడుతున్నాడు. ప్రకృతి నియమాలను అర్థం చేసుకుని తన అభివృద్ధికి ఉపయోగించుకోవడం ద్వారా ప్రకృతిని జయించి తన స్వతంత్రత చూపుతున్నాడు. ప్రకృతి శక్తుల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాక ప్రకృతికి మానవునికి సంఘర్షణ ఉండదు. సాంఘిక పరిణామమే మానవునికి ఆనందమిచ్చే మనస్తత్వం కలిగినాక సంఘానికి మానవునికి సంఘర్షణ ఉండదు. మానవునిలో విరుద్ధ శక్తుల సంఘర్షణ ఉండదు. మానవుడు పరిపూర్ణ మానవుడవుతాడు. బాబు, ఈ దృష్టితో ఆలోచించు. సంగతులన్నీ నీకు తెలిసినవే కాని దృష్టి మాత్రం భేదం. వ్యక్తిగత దృష్టి వల్ల విరుద్ధ శక్తులు ప్రకోపించటం, మానవ కోటి నాశనం అవటం తప్ప మరొకటి జరగదు. సాంఘిక దృష్టి అలవర్చుకుని ముందుకు చూడు. సంఘాన్ని ముక్కలుగా చూడక మొత్తంగా చూడటం నేర్చుకో. సంఘంలో భిన్న మార్గాలున్న మాట నిజమే బాబు. ఈ వర్గాల పోరాటం పరిణామానికి దోహదం ఇస్తున్న మాట నిజమే. కానీ ఈ వర్గాలు ఒకదానికొకటి సంబంధం లేని ముక్కలు కాక ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటున్నాయి. వీటి కలయికే సంఘం అనే మాట మాత్రం మర్చిపోకు. బాబు, ఇప్పుడు నువ్వు తర్వాత మెట్టుకు వెళ్ళవలసిన స్థితికి వచ్చావు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నువ్వు సుఖపడు, నీ కుటుంబాన్ని సుఖపెట్టు అని ముగించాడు రామయ్య తాత. సీతారామారావు మాట్లాడలేదు. ఒక్క క్షణం రామయ్య తాతని యగాదిగా చూసి తన దృష్టిని వంతెన వైపుకు తిప్పాడు. వంతెన మీద నుంచి వెళ్తున్న ఒక మాలవాడు ఎదురుగా వస్తున్న ఆశ్రమవాసుల్ని చూచి దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. ఎదురుగా వస్తున్న ఇద్దరు విద్యార్థులు ఆశ్రమవాసుల్ని హేళన చేశారు. ఆశ్రమవాసులు తమ స్వంత గుణాన్ని వదిలి తమ చేతుల్లో ఉన్న దండాలు పైకెత్తారు. విద్యార్థులు పకపక నవ్వుతూ పారిపోయారు. సీతారామారావు అలాగే చూస్తూ కూర్చున్నాడు. కాలక్రమేణా ఆ ప్రదేశం నిర్మానుష్యం అయింది. వంతెన బావురుమంటూ ఉంది. అర్ధచంద్రాకారంగా ఉంది. అంతులేని సొరంగంలాగు ఉంది. రామయ్య తాత సీతారామారావుని చూస్తూ కూర్చున్నాడు.
నిశ్శబ్దం. నిశ్శబ్దం. అంతులేని నిశ్శబ్దం. రామయ్య తాతకి అంతులేని ఆ నిశ్శబ్దంలో సీతారామారావు ఒక భాగమైనట్లు, నిశ్శబ్దమే అవుతున్నట్లు కనిపించాడు. ఇక వెళ్దాం బాబు ఇంటికి అన్నాడు. సీతారామారావు నెమ్మదిగా రామయ్య తాత వైపుకు తిరిగి విచిత్రంగా చూచి తల వంచుకుని, నువ్వు వెళ్ళు తాత అన్నాడు. ఇద్దరం వెళ్దాం బాబు, నన్నిక్కడ కాసేపు ఉండనివ్వు తాత. ప్రపంచంలో ఉన్న ఈ నిశ్శబ్దాన్నంతా నాలోకి తీసుకొనివ్వు. రామయ్య తాత ఏమనుకున్నాడో నెమ్మదిగా నడిచి వెళ్ళాడు. సీతారామారావు వంతెన వైపుకు తిరిగి మెదలకుండా కూర్చున్నాడు. మూర్తీభవించిన నిశ్శబ్దంలా కూర్చున్నాడు. అర్ధచంద్రాకారాన్ని, అంతులేని సొరంగాన్ని చూస్తున్నాడు. అతని కళ్ళ వెంట కన్నీటి చుక్కలు రాలుతున్నాయి. ఉండి ఉండి అకస్మాత్తుగా మిథ్య, మిథ్య, అంతా మిథ్య అని తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవటానికి అరిచాడు. మిథ్య గనుకనే ఏడు తిప్పి చెప్పటానికైనా వీలవుతుంది అని తన్నావరించిన నిశ్శబ్దం బ్రద్దలయ్యేటట్లు అరిచాడు. చీకటి పడింది. తుమ్మబీడుకి యానాది వాళ్ల గుడిసెలకి భేదం కనపడటం లేదు. అన్నీ కొన్ని మైళ్ళ దూరంగా ఉన్న కొండల పంక్తికి మళ్ళే కనిపిస్తున్నాయి. కారు మబ్బులకు మళ్ళే ఉన్నాయి. సీతారామారావు కాళ్ళీడ్చుకుంటూ శ్మశానం దగ్గరకొచ్చాడు. ఒక్కసారి శ్మశానాన్ని పారజూశాడు. దూరంగా ఒక చితి మండుతూ ఉంది. అతడు ఒక నిట్టూర్పు విడిచి అక్కడే కూర్చున్నాడు. పొద్దున్నుంచి ఉన్న ఆరాటం, ఆవేదన తగ్గినాయి. ఆ చీకటి, ఆ శ్మశానం, దూరంగా మండుతున్న చితి అతనికి మనశ్శాంతినిచ్చే కూర్చున్నాయి. తానిన్నాళ్ళు ఆరాటపడింది, వెతికింది ఈ శ్మశానం కోసమే కాబోలు అనుకున్నాడు. ఆ చితిని తదేక దృష్టితో చూస్తూ కూర్చున్నాడు. ఒక వ్యక్తి అతని దగ్గరకొచ్చి, నేను చేసింది తప్పా అని అడిగాడు. సీతారామారావు ఉలిక్కిపడ్డాడు. ఆ వ్యక్తిని చూశాడు. అతడు 60 ఏళ్ల ముసలివాడుగా కనిపిస్తున్నాడు. శరీరం శుష్కించి ఉంది. ఏ నాయనా, నేను చేసింది తప్పా? ఏది తప్పో ఎవరు చెప్పగలరు? ఎవరి మనసు వాళ్ళకే సాక్షి అన్నాడు సీతారామారావు. అద్దుగది బాబు, సత్యం చెప్పావు. 100 ఏళ్ళు వర్ధిల్లు. పరిస్థితులు తెలియని వాళ్ళు ఏమైనా అంటారు. తప్పు అంటారు, దుర్మార్గుడు అంటారు, ఘోర పాపం అంటారు. దేనికైనా మనుషులు ముందు బ్రతకాలిగా బాబు. నీతి, ధర్మశాస్త్రం అన్నీ బతికే విలున్న వాళ్ళకి, బతకటమే కష్టమైన వాళ్ళకి బతకడమే నీతి, బతకడమే ధర్మం, బతకడమే శాస్త్రం. అట్లాగే కనిపిస్తూ ఉంది. బతకాలి అనుకోవటం మనుషులకు తప్పించుకోలేని వ్యసనమయ్యింది. ఎందుకు బతకాలి అనే ప్రశ్న వేసుకునే ధైర్యం ఇంకా మనుషులకు అలవడలేదు అన్నాడు సీతారామారావు. మరి ఆ అవసరం తీరటానికి ప్రయత్నిస్తే తప్పే ఉంది? లేనట్టే ఉంది. అంతా ఆ పనులు చేస్తూనే ఉన్నారు, అబద్ధాలాడుతూనే ఉన్నారు, మోసాలు చేసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఇతరులను హింసించేవాళ్ళు హింసిస్తూనే ఉన్నారు. ఎవరి బ్రతుకు తెరువుని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చూసుకుంటూనే ఉన్నారు అన్నాడు. ఇక నే చేసిన పాపమేమిటి బాబు? తిండి కష్టమైంది. ఎన్నాళ్ళు డొక్కలు మార్చుకుని బలబలా ఏడుస్తూ కూర్చున్నామో ఎవడికి తెలుసు? ఒకరోజు నా కూతురు 10 రూపాయలు తెచ్చి నా చేతిలో పెట్టింది. ఎక్కడివి అని అడిగాను. అది చెప్పింది. నా దగ్గర ఏమీ దాయలేదు బాబు, అంతా చెప్పింది. నాకు కోపం వచ్చింది. ఎట్టా కొట్టాననుకున్నావు? ఎముకలు విరగ్గొట్టాను. కానీ ఏం లాభం? మళ్ళీ మర్నాటి నుంచి యథాప్రకారం అయింది మా బతుకు. నేను చూస్తూ ఊరుకున్నాను. అదే సంపాదించి కుటుంబం పోషించింది. ఇప్పుడు దాని తమ్ముడు అది సంపాదించిన డబ్బుతో చదువు పూర్తి చేసుకున్నాడు, ఉద్యోగంలో ప్రవేశిస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి బాబు? బ్రతికిన 4 రోజులు అది సుఖపడింది, మమ్మల్ని సుఖపెట్టింది. దాని దారిన అది పోయింది. అదిగో బాబు, మట్టిలో కలిసిపోతూ ఉంది. 100 ఏళ్ళు వర్ధిల్లు అని దీవించి వెళ్ళిపోయాడు. సీతారామారావు ఆలోచిస్తూ కూర్చున్నాడు. రకరకాల ఆలోచనలు చెలరేగినాయి.
తలచిన కొద్దీ అతనికి ప్రపంచం క్రొత్తగా కనిపిస్తూ ఉంది. ఇటీవల తన అనుభవంలోకి వచ్చిన ప్రపంచం అతనికి వింతగా ఉంది. కానీ ప్రస్తుతం బాధపడే ఓపిక కూడా లేకుండా ఉంది. అలాగే నిర్జీవ ప్రతిమలాగా కూర్చున్నాడు. కోలాహలంగా ఉన్న ప్రపంచాన్ని, ప్రశాంతంగా ఉన్న శ్మశానాన్ని పోల్చి చూసుకుంటే అతని మనసు చల్లబడింది. తనకు సరిపోయిన చోటుకి, తన మాతృదేశానికి, తన స్వగృహానికి వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ ప్రపంచంలో ఉన్న భేదాలు లేవు, కీచులాటలు లేవు, హెచ్చు తగ్గులు లేవు, సంఘాలు లేవు, మోసాలు, కుట్రలు, తాపత్రయాలు లేవు. ఇక్కడంతా ఒక్కటే. కూలివాళ్ళు, షావుకార్లు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, నీతిపరులు, అవినీతిపరులు అంతా ఒకటే. శ్మశానానికి పాక్షిక బుద్ధి లేదు. అందర్నీ సమానంగా చూస్తుంది. తన తండ్రి, తన మేనత్త ఇక్కడే ఉన్నారు. తన తల్లి ఇక్కడే ఉంది. రామయ్య తాత తొణక్కుండా కబుర్లు చెబుతాడు గాని, తనకు అస్తమానం నీతులు ఉపదేశిస్తాడు గాని, ఆయన ఇక్కడికి రావాల్సిన వాడే. తన్ను మోసం చేసి ఆస్తి సంపాదించిన మేనమామకు మాత్రం తప్పేదే ఉంది. ఆస్తిని వదిలి చేతులు జాడించుకుంటూ ఇక్కడికి రావాల్సిందే. ఇక ఎందుకు వీళ్ళకి ఆరాటం? మేం తెలివిగలవాళ్లం అని, ధనవంతులమని కొందరు విర్రవేగటం, బీదవాళ్లమని, మందబుద్ధులమని కొందరు విచారపట్టం ఎందుకు? ఇలా ఆలోచించుకుంటూ ఉండేటప్పటికీ శ్మశానం చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ప్రపంచంలో ఉన్న కష్టాలను, సుఖాలను అన్నిటినీ భరించే మాతృదేవిలాగూ, భూదేవిలాగూ కనిపించింది. దూరంగా మండుతున్న చితి ప్రపంచాన్ని దగ్ధం చేయటానికా అన్నట్లు మంటల రూపంలో గుప్పుమని పైకి లేచి ఆర్భాటం చేసింది. టపటపా ధ్వని చేసింది. ఆ చితి తన్ను ఆహ్వానిస్తూ ఉందనుకున్నాడు. దగ్గరకు రమ్మని తన్ను పిలుస్తూ ఉందనుకున్నాడు. తనకేదో రహస్యం చెప్పటానికి ఉబలాట పడుతూ ఉంది. పాపం, ఆ చితికి కాళ్ళు లేవు తన దగ్గరికి రావటానికి, నోరు లేదు తన్ను బ్రతిమాలటానికి. అగ్నిశిఖలను తన వైపుకు పంపుతూ ఉంది, మళ్లీ ఉపసంహరించుకుంటూ ఉంది. ఆటూ పోటూతో బాధపడుతున్న సముద్రపు అలలు జ్ఞప్తికి వచ్చినాయి. చేత్తో పిలుస్తూ ఉన్నట్టనిపించింది అతనికి. నెమ్మదిగా లేచి దగ్గరికి వెళ్ళాడు. చూడగా ఆ చితి ముసలివాని కూతురు రూపం ధరించినట్టుగా ఉంది. చిటచిటలాడించి టపటప ధ్వని చేసింది. ఆమె ఏదో మాట్లాడుతున్నది అనుకున్నాడు. సుఖంగా నా బ్రతుకు వెళ్ళమారిపోయింది. ఈ ప్రపంచంలో మిగిలేది సుఖమూ దుఃఖమే. సుఖించిన వాళ్ళు, దుఃఖించిన వాళ్ళు అంతా మట్టి కావలసిందే. ఎందుకు దుఃఖపడాలి, దేనికోసం అని అడిగింది. అతడు కళ్ళు తెరుచుకొని వింటూ కూర్చున్నాడు. ఇదిగో, నా ఈ ప్రక్క సమాధిలో సత్ప్రవర్తన ఆదర్శంగా పెట్టుకోవటం వల్ల తిండికి గడవక, కోర్కెలు తీరక కుళ్ళి చచ్చిపోయిన పుణ్యాత్మురాలుంది. ఆమె ప్రవర్తన ఆమెనే సుఖపెట్టింది. ఆమె పడిన బాధలు, సహించిన కష్టాలు ఎవర్ని ఉద్ధరించమని అని అడిగింది. ప్రక్కనున్న సమాధి ఈ మాటలకు వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు కదిలింది. అతడు శ్మశానాన్ని మరొకమారు పారజూచాడు. శ్మశానమంతా కదులుతున్నట్టు కనిపించింది. దిబ్బలు కదులుతున్నాయి. చీకటి ఊగింది. తన తండ్రిని ఎక్కడ సమాధి చేసింది అతనికి తెలుసు. నెమ్మదిగా మిగిలిన దిబ్బలను తప్పుకుంటూ అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏమీ లేదు. దిబ్బ హరించుకుపోయి నేలమట్టమై ఉంది. జిల్లేడు మొక్కలు దట్టంగా పెరిగున్నాయి. అతనికి ఈ జిల్లేడు మొక్కలకు తన తండ్రి ఎరువయ్యాడు అనిపించింది. తాను ఆదర్శంగా ఉంచుకున్న తన తండ్రి, అనేక ఘనకార్యాలకు కారణభూతుడైన తన తండ్రి ప్రస్తుతం ఈ జిల్లేడు మొక్కలకు ఎరువుగా ఉండి వాటి పోషణకు ఆధారంగా ఉన్నాడు. ఎంత ప్రాణం లేకపోతే మటుకు ఇటువంటి పనికి పూనుకుంటాడా తన తండ్రి? అతని తండ్రి మీద కోపం వచ్చింది. తన పుట్టుకకు తన తండ్రే కారణం. ఈ జిల్లేడు మొక్కల పుట్టుకకు తన తండ్రే కారణం. బతికి ఉన్నంతకాలం తన్ను పోషించాడు. మరణించి ఈ జిల్లేడు మొక్కల్ని పోషిస్తున్నాడు. ఆయన రక్తంలో, ఆయన ఆలోచనల్లో ఏదో చెడు ఉండి ఉండకపోతే జిల్లేడు మొక్కలకు కారణభూతుడవుతాడా? ఆయనలో నుంచి జిల్లేడు మొక్కలకు బదులు గులాబీ మొక్కలు పుట్టకూడదు?
మల్లె పొదలు పెరగకూడదు? తనకు బదులు ఒక గొప్ప వ్యక్తి కొడుకు కాకూడదు? ఉన్న మొక్కల్లో పెద్ద మొక్క కదిలింది. తన్ను పలకరించింది. హన్నాయ్ అంది. అతడు ఉలిక్కిపడ్డాడు. ఆ మొక్క నీడ కదిలి కదిలి చితి వేడి వల్ల ఉబికి ఉబికి తన తండ్రి తనను క్రూరంగా చూస్తున్నాడు. గుడ్లు ఉరుముతూ పళ్ళు కొరుకుతూ ఇలా అన్నాడు. ఇదట్రా నువ్వు చేసిన పని. నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నానే, చివరికి నువ్వు చేసిన పని ఇదే. నా గౌరవాన్ని, నా వంశ ప్రతిష్టను, నా కుటుంబ ఔన్నత్యాన్ని బుగ్గిపాలు చేశావు అన్నాడు. అతనికి కోపం వచ్చింది. డబ్బు అయిపోయింది నాన్న, నన్నేం చేయమంటావు అన్నాడు. డబ్బు డబ్బు డబ్బు, ఎప్పుడూ డబ్బే. నువ్వు పుట్టినప్పుడే అనుకున్నాను నీకు నీ మేనమామ పోలిక వచ్చిందని. డబ్బు లేకపోతే మాత్రం ఏమిరా? చెడి బతికేవా, బతికి చెడ్డావా అన్నారు పెద్దలు. తరతరాల నుంచి మేం కాపాడిన ఆచారాలను వమ్ము చేశావు. నేనెంత చెప్పినా నీకు నీ తల్లే ఆదర్శమైంది అన్నాడు. తల్లి పేరెత్తేటప్పటికి అతనికి కోపం ఎక్కువైంది. తండ్రి మీద అంతకుముందు అతనికి ఉన్న గౌరవం, అభిమానం అన్నీ ఆ ఒక్క మాటతో ఎగిరిపోయినాయి. హృదయం మీద నుంచి ఒక పెద్ద బరువు తొలగిపోయినట్లయింది. ఏమిటి నువ్వు మాట్లాడేది? నీలో నీ వంశం పోగు చేసి కాపాడిన సంప్రదాయాలేమిటి? ఏమిటి నీ వంశానికి ఉన్న గౌరవం? నా తల్లి వంశానికి లేని గౌరవం. ఎవరికి ఉండే గౌరవం వాళ్లకుంది. నీ వంశగౌరవం అనే గానుగలో ఎంతమంది పిప్పయ్యారో, అవుతున్నారో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ వంశం, నీ సంప్రదాయాలే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినాయి. పోతున్నాను, పాతాళానికి పోతున్నాను. ఈ అగాధానికి అంతున్నట్టు లేదు. ఇది వరకు ఎన్ని కష్టాలొచ్చినా నిన్ను తృప్తిపరుస్తున్నా గదా, నీ ఆత్మకు శాంతిని చేకూరుస్తున్నా గదా అని సంతోషపడేవాణ్ణి. ఇప్పుడు నువ్వు కూడా నన్ను నిందించడానికి పూనుకున్నావా? నా స్థితికి నేనేనా కారణం, నువ్వు కాదు అని అడిగాడు. నేనా అని ఆశ్చర్యపడ్డాడు తండ్రి. నువ్వే, ముమ్మాటికి నువ్వే. నీ గుణాలు నాకు కొన్ని సంక్రమించినాయి. నీ చేతుల్లో నీ అభిరుచులకు అనుకూలంగా నీ ఇష్ట ప్రకారం పెంచావు. నా చుట్టూ ఉన్న వాతావరణం నువ్వు నిర్మించిన వాతావరణమే. ఇక నా ఇష్టం అనేది ఎక్కడ చచ్చింది? నీ ఇష్టం వచ్చినట్టే పెరిగి పెద్దవాణ్ణయ్యాను. నీ ఇష్టం వచ్చిన ఊహలే ఊహించాను. నీ ఇష్టానికి వ్యతిరేకంగా, నీ సంస్కారానికి భిన్నంగా ఎవరైనా బతుకుతుంటే వాళ్ళు దుర్మార్గులని, నీచులని, అవినీతిపరులని నాకు నూరిపోశావు. నా తల్లిని నాకు కాకుండా చేశావు. ఇప్పుడు నీ కృషి ఫలితాన్ని చూచి నీవే భయపడుతున్నావా, బెదిరిపోతున్నావా, నింద నా మీద మోపుతున్నావా అన్నాడు. కొడుకును చూచి భయపడ్డాడు తండ్రి. అతనికి ఏమీ తోచలేదు. తన వంశంలో పుట్టిన ఒకడు తన తండ్రికి ఎదురు తిరిగి తన వంశాన్ని నిందించేవాడుగా తయారు అవుతాడని జన్మలోనైనా అనుకుని ఉండడు. అలాగే నిర్ఘాంతపడి చూస్తున్నాడు. అతని కొడుకు నీడ కనిపించింది. అదే తన కొడుకు అనుకున్నాడు. అది కదిలింది, నిఠారుగా నిలబడ్డది, మాట్లాడింది. ఒట్టిది, అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. ఒట్టిది, అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. అతను చేతులారా చేసుకున్నాడు. తన తప్పును నీ మీద పెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను మొదటినుంచి అంతే. తన తప్పును ఇతరులకు అంటగట్టడం, బలహీనతలకు ఇతరులను హింసించటం. నువ్వు మరణించినప్పటి నుంచి అతను చేస్తున్న పనే ఇది. ఇందులో నీ బాధ్యత ఏమీ లేదు అంది. సీతారామారావు మాట్లాడుతున్న తన నీడను చూస్తూ నిర్విణ్ణుడై నిలబడ్డాడు. తండ్రి మొహం విప్పారింది. నిజంగా నా బిడ్డవు నీవు, రానాయనా అని తన కొడుకు నీడను కౌగిలించుకొని, వాడు నిజంగా నా కొడుకు అనుకుని భ్రమపడ్డాను. ఎంత వేదన పెట్టాడు! వాడి మాటలు నా హృదయాన్ని ముక్కలు ముక్కలుగా తరిగాయి అన్నాడు. వాడంతే నాన్న, వాడికొక ఆదర్శం లేదు. జీవితానికి ఒక ఆదర్శం పెట్టుకోనివాడు, దేన్నో ఒకదాన్ని నమ్మి పని చెయ్యనివాడు, చివరికి అంతే అంది నీడ. సీతారామారావుకి కోపం వచ్చింది. ఒక అడుగు ముందుకు వేసి, ఎవరు నువ్వు అడిగాడు. నీ తండ్రి కొడుకుని. మరి నేను నా నీడవి. మరేమనుకున్నావు? హృదయం లేని ఆకారానివి, ఆకారం లేని అస్థిపంజరానివి అంది నీడ. సీతారామారావుకి ఊపిరాటం లేదు. తండ్రి ముఖంలోకి చూస్తూ, నాన్నా
నేను నీ కొడుకుని, చూడు అన్నాడు. ఫోఫో అని గద్దించాడు తండ్రి. ఇంకా నన్ను మోసం చేద్దాం అనుకున్నావా? నా కొడుకుని నేను గుర్తుపట్టలేను? నా చేతులారా పెంచానే, వాణ్ణి నేను ఎరుగను? నీవా నా కొడుకువి? ఆహా, బాబూ, వీడొక పీడకలగా ఉన్నాడు అని నీడతో చెప్పి బిగ్గరగా నవ్వాడు. నవ్వుతూనే తన నీడని తీసుకుని అదృశ్యమయ్యాడు. సీతారామారావు కూలబడ్డాడు. అతనికేమీ అర్థమవటం లేదు. తల పేలిపోతూ ఉంది. బాబూ అని పిలిచింది ప్రక్కనున్న సమాధి. ఉలిక్కిపడి చూశాడు. పిలిచేది తన తల్లే, అందులో సందేహం లేదు. నువ్వు మారావు నాయనా అంది. నేను మారానా అమ్మా? నా మార్పు నీకు ఆనందాన్నిస్తూ ఉందా? నేను నిన్ను సంతోషపెట్టగలిగానా అమ్మా? అవును నాయనా, నువ్వు మారుతున్నావు అంది తల్లి. ఆమె ఆనందాశ్రువులు రాలుస్తూ ఉందని అతను ఊహించాడు. అమ్మా, నేను ఈ విశ్వ ప్రపంచంలో ఒక ప్రాణికి, అందులో తల్లికి సంతోషాన్ని ఇవ్వగలిగాను. నాకింకేం కావాలి? నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా అంది తల్లి. అమ్మా 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 అని సమాధి పాదాల దగ్గర పడి భోరున ఏడ్చాడు. మరి లాభం లేదమ్మా, ఆలస్యం అయిపోయిందమ్మా. అలా పడి ఎంతసేపు ఏడ్చాడో గాని తల పైకెత్తి చూసేటప్పటికీ చితి ఆరిపోతూ ఉంది. చీకటి దట్టం అవుతూ ఉంది. శ్మశానం యథారూపం దాల్చుతూ ఉంది, ధరించుతూ ఉంది. నల్లకుక్క ఒకటి అతని కాలు నాకుతూ ఉంది. అతడు కదలకుండా ఆ కుక్కను చూస్తూ వెలికిలా పడుకున్నాడు. చూడగా చూడగా ఆ కుక్క ఆకారం తన ఆకారంగానే కనిపించింది. తన ఆకారం తనకు ఎదురుగా నిలబడిందన్నమాట. తన ఆకారాన్ని చూసుకునేటప్పటికీ అతనికి భయం వేసింది. మొహం ముడతలు పడుంది. జుట్టు పండి రెల్లు దుబ్బులాగుంది. కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. శరీరం అస్థిపంజరంలాగుంది. ఉంగిపోయి ఉంది. ఊగులాడుతూ నడుస్తూ ఉంది. నుంచోలేక కూర్చుని కడుపు చేత్తో పట్టుకుని దగ్గుతూ ఉంది. సీతారామారావుకి తనే దగ్గుతున్నట్టు బాధ కలిగింది. ఆ ఆకారం దగ్గి దగ్గి తోక తొక్కిన పామల్లే లేచి సీతారామారావుకి ఎదురుగా నిలబడి, నా జీవితం భగ్నం అవటానికి నువ్వే కారణం మూర్ఖుడా. బంగారం వంటి జీవితాన్ని బుద్ధిలేని ఆలోచనలతో నలిపి నలిపి నాశనం చేశావు. నన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది ఎవరు? నీ తెలివి తక్కువతనం, నీ అహంకారం, నీ మౌఢ్యం అని అరిచింది. దగ్గు తెరవచ్చింది. కుక్కి మంచంలో కూలబడింది. లొంగలు పడి దగ్గుతూ ఉంది. తన భార్య ముసల్దయింది. తన ఆకారం పడే బాధని గమనించకుండా మనుషులకు చొక్కాలు కుడుతూ ఉంది. తన కొడుకొచ్చాడు. పెద్దవాడయ్యాడు. ఠీవిగా ఉన్నాడు. వాళ్ళెవరూ కుక్కి మంచంలో తన ఆకారం పడుతున్న బాధలు గమనిస్తున్నట్టు లేదు. బాబూ, మంచినీళ్ళు అని అడిగింది తన ఆకారం. బాబూ, మంచినీళ్ళు అని అడిగింది తన ఆకారం. ముంచుకు తాగు అన్నాడు కొడుకు. కన్న తండ్రినే అంది ఆకారం. తండ్రి ఉద్ధరించావు గదూ, కుటుంబాన్ని సర్వమంగళం చేసి అని చీదరించుకున్నాడు. భార్య కొడుకుని వారించలేదు. మాట్లాడకుండా మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. తన ఆకారం మంచినీళ్లు తాగబోతూ ఉండగా మళ్లీ దగ్గుతెర వచ్చింది. గ్లాసు వదిలి మంచంలో పడి గిలగిలా తన్నుకుంటూ ఉంది. నెత్తురు కక్కుతూ ఉంది. అంతా నెత్తురే. తన ఆకారం పడే బాధని సహించలేకపోయాడు. తనే దగ్గుతున్నట్టు, తనే నెత్తురు కక్కుతున్నట్టు, తన నరాలే లొంగలు పడి జివ్వున లాగుతున్నట్టు అనిపించింది అతనికి. తన ఆకారం మళ్లీ లేచింది. లేచి మంచం పట్టె పట్టుకుని కూర్చుంది. తన్నే చూస్తూ ఉంది. ఆ చూపులు అతన్ని చురచురా కాలుస్తున్నాయి. లోపల అగ్నిజ్వాలలు విజృంభించినాయి. మళ్ళీ కూర్చున్నావే, పడుకో. నీకు చెయ్యలేక మా నరాలు తెగుతున్నాయి అన్నాడు కొడుకు. తన భార్య మనుమణ్ణి ఎత్తుకొని కొడుకు అందించింది.
కొడుకు చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. పసివాడి చేష్టలకు తల్లి కొడుకులు పరవశులయ్యారు. తన ఆకారం మళ్ళీ దగ్గుతూ ఉంది. చూశావా, నువ్వు చేసిన పని నన్ను, నా భార్యకు పిల్లలకు కాకుండా చేశావు. ఆ పసివాడిని నాకివ్వరు. ఎందుకో తెలుసా? నేను చెడగొడతానని, పనికి మాలిన మాటలన్నీ చెప్పి చిన్నతనంలోనే వాడి మనసు పాడు చేస్తానని వాళ్ళ భయం. పరమ చండాలుడా, ఇంత చేసి ఇంకా సిగ్గుపడకుండా కించపడకుండా బతుకుతున్నావా? ఎందుకు బతుకుతున్నావు? ఇంకా ఎవరిని నాశనం చేయటానికి, ఎవరి జీవితాలను హతమార్చడానికి అని మంచం మీద నుంచి హఠాత్తుగా లేచి మీదకు రివ్వున దూకింది. అది విషం కక్కుతూ ఉంది. కళ్ళు జ్యోతుల్లా మండుతున్నాయి. కళ్ళల్లోంచి కత్తులు కఠార్లు వచ్చి తన్ను ముక్కలుగా చేస్తున్నాయి. తను సహాయం కోసం భార్యని, తన కొడుకుని ప్రార్థించాడు. వాళ్ళు తన మొర ఆలకించలేదు. తన భార్య కొడుక్కి భోజనం వడ్డించి ఎదురుగా కూర్చుని కబుర్లు చెబుతూ ఉంది. కొడుకు నవ్వుకుంటున్నాడు. అతనికి కోపం వచ్చింది. తనకు సహాయం చేసేవాళ్ళు లేరు, తన్ను జాలి తలిచేవాళ్ళు లేరు, తనకు సానుభూతి చూపేవాళ్ళు కూడా లేరు. తన్ను తానే రక్షించుకుంటాడు, తానే ఎదుర్కొంటాడు, తనే పోట్లాడుతాడు. తన ఆకారాన్నించి తన్ను తాను రక్షించుకోలేడు, తన ఆకారాన్ని తాను జయించలేడు, తాను పోట్లాడలేడు. తన ఆకారం తన మీదకు దూకింది. ఎముకల కాళ్లతో డొక్కల్లో తన్నుతూ ఉంది. గుప్పిళ్ళు బిగబట్టి మొహం మీద గుద్దుతూ ఉంది. కోరలతో పీకుతూ ఉంది. విచ్చు కత్తుల వంటి గోళ్లతో ఒళ్ళు పీకుతూ ఉంది. రక్తం, కండలు, ఎముకలు, పేగులు, శ్మశానమంతా భీభత్సం అయింది. రాబందులు ఎగురుతున్నాయి, నక్కలరుస్తున్నాయి. సీతారామారావు పళ్ళు బిగించాడు, పిడికిలి బిగబట్టాడు. మిగిలి ఉన్న శక్తినంతా కేంద్రీకరించాడు. అమాంతంగా నిలబడ్డాడు. తన ఆకారం మీదకి ఉరికాడు. 2 చేతులతో గొంతు పట్టుకున్నాడు. నొక్కాడు, పిసికాడు. తన శక్తి కొద్దీ పిసిగాడు. తన ఆకారం నెత్తురు కక్కుతూ ఉంది. మెడ నులిమాడు. తన ఆకారం కళ్ళు నెత్తూరు గుడ్లుగా ఊడిపడినాయి. తన ఆకారాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నాడు. అతనికి కసి ఎక్కువైంది. అతనిలో ఉన్న రాక్షసత్వం ప్రకోపించింది. మెడ కోడి మెడ విరిచినట్లు విరిచాడు. ఒక సన్నని భయంకరమైన ఎలుగుతో కూలబడ్డాడు. తన్ను తానే హత్య చేసుకున్నాడు. తెల్లవారి శ్మశానంలో ఎవరో చచ్చిపడి ఉన్నారని ఊరంతా ఆగుబ్బుగా చెప్పుకున్నారు. జనం తండోపతండాలుగా శ్మశానం చుట్టూ పోగయ్యింది. శవం పడి ఉన్న చోట నెత్తురు గడ్డకొట్టుకుని ఉంది. శవానికి కాళ్ళు లేవు. ఒంటి నిండా దెబ్బలే. ఒళ్లంతా బదాబదలుగా చీలి ఉంది. మెడ మెలితిరిగి ఉంది. 5-6 కలబడి యుద్ధం చేసినట్లు శ్మశానమంతా కసా పిసా తొక్కబడి ఉంది. ఎవరో పొడిచి చంపారు అనుకున్నారంతా. రామయ్య తాత వచ్చి చెప్పే వరకు ఆ శవం సీతారామారావుదని బాగా ఎరిగిన వాళ్ళు కూడా గుర్తుపట్టలేకపోయారు. సమాప్తం. ఇక్కడితో గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర సంపూర్ణమైంది. ఈ ప్రసిద్ధ రచన పట్ల మీ అభిప్రాయాలను తెలుపుతారు కదూ. మరో మంచి రచనతో మీ ముందుకు వచ్చేలోగా నాకు సెలవు మరి.